కన్నీళ్లు విడవడం గొప్ప కాదు, కన్నీళ్లు విడిచి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఓ చక్కని త్రోవను చూపిస్తాడు. సరైన మార్గాన్ని దేవుడు మనకు బోధిస్తాడు. మనకు ప్రయోజనం కలిగేటట్లుగా ఆయన మనకు బోధిస్తాడు. మనం నడవవలసిన మార్గంలో ప్రభు మనల్ని నడిపిస్తాడు, మనకు క్షేమాన్ని కలిగిస్తాడు. బైబిల్ సెలవిస్తుంది, వాళ్ళు ఏడ్చుచూ వచ్చారు, కానీ వాళ్ళు నాకు ప్రార్థన చేశారు కదా, అప్పుడు నేను వారిని నడిపిస్తాను. ఏడుపు పరిష్కారం కాదండి, ఏడుస్తూ నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని బిడ్డల కన్నీళ్ళు చాలా విలువైంది. ఆమెను చెప్పండి గట్టిగా. తిండి కోసం ఏడవకూడదు, ఉల్లిపాయలు కోసి ఏడవకూడదు, సమస్యలు చూసి ఏడవకూడదు, నన్ను ఎవరు అన్నారని నీ కన్నీళ్ళు వృధా చేయొద్దు. నీ కన్నీళ్లతో ప్రభుని సమీపించి ప్రార్థన చేస్తే ప్రియులరా, ఓ చక్కని త్రోవను దేవుడు చూపిస్తాడు. చక్కని త్రోవలు ప్రభు నిన్ను నడిపిస్తాడు. నువ్వు పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి పొందేటట్లు నా దేవుడు నీకు మార్గం చూపబోతున్నాడు. నా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు.